దేశ్కి నేతలు అనగానే మోడీ సారు, రాహుల్ సారు, అమిత్ షా సారు, సోనియా గాంధీ మేడం, ములాయం సింగ్ సార్, మాయావతి మేడం, మమతా బెనర్జీ మేడం, శరద్ పవార్ సార్, సీతారాం యేచూరి సార్, రాజ్నాథ్ సింగ్ సార్, సుష్మా మేడం, ఒకప్పుడు లాలు ప్రసాద్ సార్. ఇదేంది అందరు ఉత్తర భారతం లీడర్లనే కనబడుతురు, దక్షిణంలోకి వెళ్ళి ఎవ్వరు లేరా? పెత్తనం మొత్తం ఆలదేనా అని అనిపిస్తుండే. ఇప్పుడిప్పుడే మనోళ్ళు అవుతుర్రు దేశ్కి నేతలు. కారు 16 ఢిల్లీ సర్కార్. తెలంగాణలో 17 ఎంపీ సీట్లున్నాయి. హైదరాబాద్ సీటు అసద్ బాయ్ కిడ్స్ పెట్టి కడమ 16 సీట్లు గెలిపిస్తే చాలు ఢిల్లీలో చక్రం తిప్పుతాం అనేది గులాబీ లీడర్ల కొత్త నినాదం. ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను టిఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి. మరి ఆంధ్ర సీఎం చంద్రాల సార్ ఏమంటుండో తెలుసునా? ఆయన 16 సీట్లు గెలిస్తే మనం 25 గెలవాలి. ఆంధ్రాలో 25 సీట్లకు 25 సీట్లు గెలిపిర్రి, ఢిల్లీలో నేనే చక్రం తిప్పుతా అంటున్నాడు. ఢిల్లీలో మీరు చక్రం తిప్పితే మహాచక్రం ఢిల్లీలో వేస్తాం, ఒక అస్త్రానికి ఇంకొక అస్త్రం అడ్డు వేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఆల్రెడీ మమతక్క, కేజ్రీవాల్ అన్న, అబ్దుల్లా సార్లను ప్రచారానికి పట్టుకొచ్చి ఇప్పుడే నా పతారు ఇట్లుంటే ఇక 25 గెలిపిస్తే ఇంకెట్లుంటుందో చూసుకోరి తమ్ముళ్ళు అని అంటున్నాడు. బస్తీ మే సవాల్ అంటే బస్తీ మే సవాల్ అనాలి. అయితే లోక్సభల మొత్తం సీట్లు 543, ఇంట్లో 273 సీట్లు ఎవరికొస్తే వాళ్ళదే పవర్. అటు ఎన్డీఏ ఇటు యూపీఏ 2 కూటములే బలంగా ఉన్నాయి దేశంలో. ప్రాంతీయ పార్టీలు గట్టిగున్న ఉత్తరప్రదేశ్లో 80, మహారాష్ట్రలో 48, బెంగాల్లో 42, బీహార్లో 40, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 ఎంపీ సీట్లున్నాయి. ఎవరికైనా ఉంటది కదా ఢిల్లీలో పెత్తనం చేయాలని. మరి 25-16 సీట్లున్న మనోళ్ళే ఇంత ఉరుకులాడితే ఇంతకంటే ఎక్కువ సీట్లున్న వాళ్ళు ఇంకెంత మాట్లాడుతున్నారో వాళ్ళ రాష్ట్రాలల్లో.